హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగు. బుధవారం ఒక 6:30 నుంచి స్టార్ట్ చేసి 8 వరకు అయితే వీడియో తీసాను. మళ్ళీ తర్వాత సాయంత్రము 8:30 to 9 వరకు అయితే వీడియో తీసాను. మధ్యలో అయితే ఇంకా ఏం లేదనమాట. నాకే ఏం పని ఉండదు. తర్వాత వీడియో ఏముంటుంది, దాంట్లో కంటెంట్ ఏముంటుంది అనేసి నేను ఏం తీయను. ఏమైనా కంటెంట్ ఉంది అంటే నాకు వంట చేసే టైంలోనే వీడియో టైం దొరుకుతుంది. తర్వాత ఏముండదు, నేనేం వీడియోస్ తీయట్లేదు. ఇది పోవడమే కష్టం చూడడం అంటే. ఇంకా ఏం లేని టైంలో తీస్తే ఏం చూస్తారు చెప్పండి. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని బజ్జీ చేస్తున్నాను. చాలా రోజులైంది ఈ కాంబినేషన్ చేయక. రోజులే కాదు, నెలలు అయిపోయింది. ఒక 2-3 నెలలు ఈజీగా అయి ఉంటుందేమో. ఎక్కువ చేయట్లేదు అనమాట ఆయిల్ ఫుడ్ అనేసి, చాలా వరకు తగ్గించాను. మా చిన్నోడు మొన్న ఒక రోజు అడిగాడు, ఉగ్గాని చేసి బజ్జీ చేయొచ్చు మానేసి. నా కూతురికి ఉగ్గాని అంటే ఇష్టం ఉండదు, కానీ బజ్జీ చేశానంటే ఆ బజ్జీ కోసం కొంచెమైనా ఉగ్గాని పెట్టుకొని తింటుంది. తను ఉగ్గాని కానీ ఉప్మా కానీ పొంగలి కానీ సరిగ్గా తినదు. చిన్నోడు పెద్దోడు మాత్రం పర్లేదు, ఏం చేసినా సరే ఇంకా తినేస్తారనమాట. కొంచెమైనా తింటారు. వచ్చిందంతా మా అమ్మాయితోనే. ఇంకా సరే తనైనా ఇష్టంగా తింటుంది బజ్జీ చేస్తే, బజ్జీ కోసం అన్న ఉగ్గాని అనేసి. చాలా రోజులైంది ఎలాగో ఈ కాంబినేషన్ చేయకని ఈరోజైతే చేయిస్తున్నాను. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి అన్నము, పప్పు, క్యారెట్ ఫ్రై చేయాలి. పప్పు అయితే అయ్యింది, పక్కన పెట్టేశాను. పప్పు ఎనిపేసి తర్వాత పెట్టేసేయాలి. బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను. బొరుగులు కూడా ముందుగానే నానబెట్టేశాను. అలాగే శనగపిండి కూడా ఒక అరగంట ముందే ఇలా కలిపి పెట్టేశాను. పిండి బాగా నానిందంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తాయి. బజ్జీ ఎప్పుడు చేసినా సరే పచ్చిమిర్చి మధ్యాహ్న ఘాటు పెట్టేసి ఇలా కొంచెం నూనె వేసి ఫ్రై చేసి బజ్జీలు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఈ మిర్చి కూడా తినేసేయచ్చు, పచ్చివాసన రాకుండా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంక ఇటు సైడు బాండీలో ఇక్కడ ఉగ్గాని కోసం తాలింపుకి అయితే పెట్టేశాను. బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, తర్వాత ఉల్లిగడ్డ వేసేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి పేస్టు, టమాటాలు కూడా కట్ చేసి వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. అదంతా మగ్గిన తర్వాత అందులో పసుపు వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఇంకా మనం నానబెట్టుకున్న బొరుగులు వేసి పప్పుల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు వేస్తే ఈజీగా అయిపోతుంది. ఉప్మా చేసినంత ఈజీగా అయిపోతుంది ఉగ్గాని కూడా. ఉగ్గాని నేను ఉదయమే కాదు బ్రేక్ఫాస్ట్కి, నైట్ కూడా అప్పుడప్పుడు ఉగ్గాని చేస్తూ ఉంటాను. ఇంకా ఏమీ లేవు, ఏదైనా కూర చపాతీ ఇలాంటివి చేయాలన్నప్పుడు అది టైం అనేది ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. ఈ ఉగ్గాని వచ్చేసి చాలా త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా రాత్రికి ఒక్కోసారి ఉగ్గానే చేస్తూ ఉంటాను. బొరుగులు ఉన్నాయి అంటే. ఇక్కడ నంద్యాల బొరుగులు వచ్చేసి కొద్దిసేపు ఎక్కువసేపు నానాలి. అది ఎక్కువసేపు నానితే మళ్ళీ నీళ్ళు పట్టేస్తాయి. ఉగ్గాని మాత్రం టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువసేపు నానాలి, నీళ్ళు పట్టేస్తుంది. ఇంకా మా ఆయన డ్యూటీ చేస్తాడు కదా, నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను బొరుగులు. అవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అదే ఉగ్గాని ఈజీగా అనిపిస్తుంది అనమాట, లైట్ వెయిట్ కూడా ఉంటుంది, తిన్నామంటే తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ బొరుగులు మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంక ఇక్కడ తెచ్చుకోవడమే తప్పించాను. ఇంకా ఇంతకుముందు ఒక మూట తెప్పిస్తే అవి అయిపోయాయి. చాలా రోజులైంది ఉగ్గాని చేయక. మళ్ళీ ఇంకా మొన్న ఒక మూట తెప్పించాను. ఒక 20 పళ్ళు ఉంటాయో మళ్ళీ 10 పళ్ళు ఉంటాయో తెలియదు, కానీ నాకు వాటి గురించి ఒక సంచి అయితే తీసుకొస్తాడనమాట, రెండోసారి తీసుకురావడము. ఇంకా మొన్న తెస్తే ఒకరోజు కారం బొరుగులు కలపాలని ఒక బ్లాగ్ అయితే పెట్టాను కదా. ఇంకో రోజు ఉగ్గాని కూడా చేశాను శనివారం రోజు. ఆ రోజు నేను ఫాస్టింగ్ ఒకటి ఇంకేం తినలేదు. ఇంకా ఈరోజు అయితే చేశాను. ఇంక మొన్న నేను కూడా తినలేదు. ఈ బొరుగులు తెచ్చిన తర్వాత చేయక చాలా రోజులైంది అనేసి, ఉగ్గాని తినక కూడా చాలా రోజులైంది అనేసి ఈరోజు చేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత అయిన వెంటనే ఇలా ఇంకా నానబెట్టుకున్న బొరుగులు వేసేసి చెప్పాను కదా, కొంచెం పప్పుల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు వేస్తే ఈజీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజు చాలా బాగుందంట టేస్ట్ వచ్చేసి. ఉగ్గాని బజ్జీ రెండు చాలా బాగా కుదిరాయి ఈరోజు. ఇంకా పప్పు అయితే అయ్యింది, పక్కన పెట్టేశాను. బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను అన్నానికి. పిల్లలకు ఫాస్ట్గా టిఫిన్ చేసి పెట్టేస్తే వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత ఇంకా అన్నం చేసి పప్పు రామి క్యారెట్ ఫ్రై అయితే చేయాలి. మా ఆయన పోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. 9:30 or 10కి అలా పోతాడు డ్యూటీకి. ఇంకొకసారి టైం ఉందంటే తొందరగానే అయిపోతుంది. ఈరోజు బజ్జీ చేయాలి కాబట్టి కొంచెం ఇంకా వంట పని పక్కన పెట్టి ఫస్ట్ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా ఉగ్గాని అయితే అయ్యిందనమాట. ఇంకా అక్కడ బజ్జీ కోసం ఆయిల్ కూడా వేడి పెట్టేశాను. పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టి ఇంకా అదే బాండీలో ఆయిల్ ఎక్కువ వేసేసి బజ్జీలు అయితే వేసేసేయాలి. ఇంకా బజ్జీ కొంచెం ఎక్కువే వేసాను, మధ్యాహ్నం తింటారు పిల్లలు అనేసి. కాకపోతే వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి కదా. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది, కానీ నాకు ఉత్తవి తింటేనే బజ్జీ బాగా ఇష్టము. మామూలుగా అన్నంలో కూడా తింటూ ఉంటారు కదా.
అది ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది మనం ఏం తింటున్నాం అనేసి. నాకు ఉత్తగా తింటేనే తిన్నట్టు ఫీలింగు. ఏదైనా పప్పు అన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, కూర అన్నంలో కానీ ఇలా పెట్టుకొని తిన్నామంటే ఆ పప్పు అవి కూర కర్రీస్ అనేది ఈ బజ్జీ డామినేట్ చేస్తుంది. నాకు ఎందుకు అలా నచ్చదనమాట. ఉగ్గాని బజ్జీలు అయినా సరే ఓన్లీ ఉగ్గాని తింటేనే ఉగ్గాని తిన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు బజ్జీ తినాలంటే బజ్జీ తిన్నట్లే ఉంటుంది, ఆ ఉగ్గాని తిన్న ఫీలింగ్ ఉండదు. మామూలుగా ఉత్తగా బజ్జీలు చేయడం అయితే చాలా వరకు తగ్గించాను. ఇంతకుముందు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు సాయంత్రం ఇంటికంటే వాళ్ళు వచ్చేలోపు ఒకరోజు బజ్జీ కానీ, ఒకరోజు బోండాలు కానీ, ఒకరోజు వడ కానీ ఇలా ఏదో ఒక స్నాక్స్ చేసేదాన్ని. ఇంకా ఆయిల్ ఫుడ్ ఎక్కువ అవుతుంది అనేసి ఈ 2 ఇయర్స్ అయిందనమాట చాలా వరకు తగ్గించాను నేను చేయడం ఇవన్నీ. ఇంతకుముందు బాగా చేస్తుంటేనే వారంలో కనీసం ఒకసారైనా బజ్జీ కానీ, వడ కానీ ఇలాంటివి చేసేదాన్ని. ఈ 2 ఏళ్లలో చాలా వరకు అయితే తగ్గించాను అనమాట. ఫైనల్గా అయితే ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇంకా బజ్జీ ఒకటి చేస్తే అయిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం చూపిస్తున్నాను నేను, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది అనేసి. ఇంకా బజ్జీ అయితే ఇదిగోండి కొన్ని ఉన్నాయి. కొన్ని ఆనియన్స్ బజ్జీ కూడా వేసాను అనమాట. కొన్ని మిరపకాయలు, కొన్ని ఉల్లిగడ్డ బజ్జీలు అయితే వేసాను. ఇంక ఇదిగోండి ఇక్కడ ఉండేది అన్నము, ఇంక ఇక్కడ క్యారెట్ ఫ్రై అనమాట. ఇదిగోండి ఇంకా మా ఆయనకైతే క్యారెట్ కూడా పెట్టేశాను, తన డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. క్యారెట్ ఫ్రై ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. రాత్రికి కొంచెం మిగిలింది. పప్పు కూడా రాత్రికి ఉంది అనేసి రాత్రి ఈరోజు రొట్టె చపాతీ ఏం చేయలేదు. రొట్టె చేద్దామంటే రొట్టె పిండి లేదు, అయిపోయింది. పిండి ఇంకా పట్టించాలి జొన్నలు చేసి. చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆలోచించి చపాతీ చేద్దామనేసి ఈరోజు నైట్ చపాతీ ఏం చేయకుండా ఓన్లీ ఇంకా అన్నం ఒకటే వండేస్తాను నైట్కి కూడా ఈరోజు. ఇంకా పాలు అయితే ఇంకోసారి వేడి పెట్టేస్తున్నాను. ఇది నాదే అనమాట బ్లౌజు, నేనే స్టిచ్ చేసుకున్నాను. నేను ఇది కూడా సెల్లులో అంటే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట. బ్లౌజెస్ కుట్టడం ఇవన్నీ మిషన్ తెచ్చుకున్న తర్వాత మా అమ్మకు కుట్టాను, మా చెల్లి వాళ్ళకు కుట్టాను, నేను కూడా చాలా కుట్టుకున్నాను. ఈ మధ్య అసలు ఒక్కటి కూడా బయట కుట్టించుకోలేదు. నేను నేర్చుకున్నప్పటి నుంచి నేనే ఓన్గా అన్ని కుట్టేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్ అయితే కుట్టడము. ఫస్ట్ అంత సరిగా రాకుంటుండే కానీ ఇంక ఇప్పుడైతే బాగా వస్తుంది. చూడండి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. దీనికి ఉక్సులు పెట్టుకునేది ఉంది హెమ్మింగ్ చేసుకొని. వేరే చీర మీదకి అనేసి మామూలుగా ఇలా క్లాత్ తీసుకొని కుట్టుకున్నాను నేను. ఇంకా దీనికి హెమ్మింగ్ చేసి ఉక్సులు పెట్టేసుకోవాలి. ఇంక ఈరోజైనా చేసేసుకుందాము, పని ఎలాగో అయిపోయింది తొందరగా అనేసి దీన్ని తీసాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నీట్గా. అమ్మకు కూడా చాలా కుట్టాను, చిన్న చెల్లికి కుట్టాను, పెద్ద చెల్లికి కూడా కుట్టేసాను అనమాట. ఏదైనా ఒకసారి అనుకున్నాను అనుకోండి చెయ్యాలి అని, ఖచ్చితంగా అది నేర్చుకుంటాను. ఏ పని అయినా సరే నేను అది నేర్చుకునే వరకు దాన్ని వదిలిపెట్టాను. ఒక్కసారి నా మనసులో పడిందంటే అయిపోయాది. ఖచ్చితంగా ఏదేమైనా సరే నేర్చుకోవాల్సిందే, చేయాల్సిందే. ఇది వచ్చేసి నైట్ అనమాట. టైం వచ్చేసి 8:30 అలా అయింది. పాలు అయితే వచ్చాయి, పాలు వేడి పెట్టేశాను. ఆ పాలు వేడి అయ్యేలోపు ఇక్కడ సామాన్లన్నీ కడిగేస్తున్నాను. రోజు రాత్రి ఇలానే చేసుకుంటాను. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదంటే హెల్త్ బాగలేనప్పుడు తప్ప, స్కూల్ ఉన్నా లేకున్నా పిల్లలకి రాత్రి పడుకునే ముందే కిచెన్లో సామాన్లన్నీ కడిగి, స్టవ్ అంతా కడిగి, ఆ కౌంటర్ టాప్ అన్ని నీట్గా తుడిచిపెట్టి పడుకుంటాను. మనం పొద్దున కొంచెం లేట్గా లేచినా సరే ఇంక ఇక్కడ టైం అనేది మనకు సేవ్ అవుతుందన్నమాట. పొద్దున ఇప్పుడు రాత్రి కడిగి పెట్టుకున్నాము అంటే ప్రతిరోజు నా రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. ఒక్కోసారి పాలు రాకముందే తొందరగా తిన్నామంటే తొందరగా కడిగి పెట్టేస్తాను. ఈరోజు సాయంత్రం పిల్లల్ని చదివించుకుంటూ లేట్ అయ్యింది తినడము. తిండి పెట్టాను అనుకోండి వీళ్ళు త్వరగా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జామ్స్ కదా చదువుకునేది ఉంది అనేసి ఫుడ్ అయితే త్వరగా పెట్టలేదు. మొత్తం చదువుకునేది అయిపోయిన తర్వాతనే ఫుడ్ పెట్టేసాను వీళ్ళకి. 8:30 తినడం అయిపోయిందనమాట. ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను, ఇవన్నీ సర్ది పెట్టి ఇంకా స్టవ్ కడిగి పాలు అయితే వేడి పెట్టాను అనమాట. పాలు వేడయ్యేలోపు ఈ సామాన్లన్నీ సర్ది పెట్టేస్తాను. ఇంకా అంతా ఒకసారి తుడిచి నీట్గా పెట్టేసి పడుకుంటాను అనమాట. రోజు ఇలానే ఉంటుంది, చెప్పాను కదా స్కూల్ ఉన్నా లేకున్నా సరే రోజు ఇలా చేసే పడుకుంటాను. ఉదయం కొంచెం లేట్గా లేచినా నాకు అక్కడ టైం సేవ్ అవుతుంది. ఎంత లేదన్నా ఈజీగా ఒక అరగంట టైం పడుతుంది. ఈ సామాన్లన్నీ కడిగి సర్ది పెట్టేసి స్టవ్ అంతా తుడిచి సర్దుకునేసరికి అర్ధగంట ఇప్పుడు మనం వాడుకున్నాం అనుకోండి. ఉదయం అరగంట లేట్గా లేచినా సరే మనకు పనులు త్వరగా అయిపోతాయి హడావిడిగా లేకుండా. నేను మామూలుగా అయితే 5:30కి అలా లేస్తాను రోజు. 5:45, 6 లోపు లేస్తాను. ఈ పనులు లేకున్నా సరే లేచి కసులు కొట్టి బండలు తుడిచి ఇవన్నీ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఈ పనులు అయిపోతేనే వంట పని నాకు ఈజీ అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాను కదా రాత్రి కూడా అన్నమే వండేసాను. పప్పు ఉండింది ఉదయం చేసినది, క్యారెట్ ఫ్రై కొంచెం ఉంటే ఇంకా ఆమ్లెట్ అయితే వేసిచ్చాను.
అందరం తినంగా అన్నం అయితే మిగిలింది. అలాగే ఇంట్లో పెరుగు ఉంది, చాలా రోజులు తీసి పెట్టాను. మెంతులు వేసి నానబెట్టేసి జుట్టుకు పెట్టేసుకుందాం అనేసి. ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టుకు. జుట్టు స్మూత్గా సిల్కీగా సుండ్రు ఉండదు. మనకి నెత్తి అనేది ఒక్కోసారి బాగా దురద పెట్టేస్తుంది, ఆ దురద కూడా ఉండదు అనమాట. వీక్లీ వన్స్ అన్నా ట్రై చేయొచ్చు. ఇంకా చాలా రోజులైంది ఈ మధ్య అనేసి ఇది మా ఆయన అడిగాడు, మెంతులు పెరుగు పెట్టు, నాకు తలలో దురదలాగా వచ్చేస్తుంది అనేసి. ఇంకా ఆయన కోసం నానబెట్టేశాను. అలాగే నేను కూడా పెట్టేసుకుంటాను. ఇద్దరు సరిపడాలు నానబెట్టేశాను. ఇంకా సామాన్లన్నీ కడిగేసాను. పాలు వేడైన వెంటనే ఇంకా అన్నీ సర్ది పెట్టేస్తాను చూడండి. ఇంకా అన్నీ సర్ది పెట్టేసి పాలు అయితే నేను ఇంకా ఇలా నీళ్ళలో పెట్టేస్తాను. టైం వచ్చేసి 9 అయింది. త్వరగానే పడుకుంటాను, త్వరగా లేస్తాను కాబట్టి పాలు ఇంకా తొందరగా చల్లగా అవుతాయి. నీళ్ళలో పెట్టేస్తే తోడు వేసేస్తాను. కొన్ని పాలు తీసి మిగతా పాలు మళ్ళీ ఉదయం వేడి చేసి రూమ్ టెంపరేచర్లో చల్లగయ్యేదాకా పెట్టేస్తాను. అప్పుడు మీగడ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా జీలకర్ర వాము పౌడర్ డైలీ తాగుతున్నాను అనమాట నేను, ఉదయం సాయంత్రము. ఇంకా గ్లాస్లో అయితే ఇప్పుడు తాగడానికి పెట్టేసుకున్నాను. పౌడర్ ఈ రోజుకే లాస్ట్ ఉండింది. పౌడర్ అయితే అయిపోయింది అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేదు అని నేను అలా గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసేసి జీలకర్ర కొంచెం వాము కొంచెం వేసి నైట్ అంతా నానబెట్టేసి ఉదయం మరగబెట్టుకొని బాగా వేడైన తర్వాత తాగేసేయచ్చు. ఎలా తాగినా సరే రిజల్ట్ బాగుంటుంది. కాకపోతే మనం ఒక 2-3 మంత్స్ చేస్తే రిజల్ట్ పక్కా ఉంటుందన్నమాట. వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాము, ఏ ఎక్సర్సైజ్ చేయకున్నా సరే. ఈ మధ్య 1 మంత్ అవుతుంది డైలీ తాగుతూనే ఉన్నాను. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. వేడి నీళ్ళు తాగేసి పాలు తోడు పెట్టి మిగతా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకుంటాను. అలాగే సాయంత్రం బట్టలు ఉతికాను, ఆ బట్టలు కూడా ఇప్పుడు ఆరేసేయాలి.